ఈ బైక్ లోనైతే నేను ఒక సీక్రెట్ గా కీ దాచిపెట్టబోతున్నా. ఈ ఇద్దరిట్లో ఎవరైతే ఈ కీని కనుకుంటారో వారే 500 గెలుచుకుంటారు. కీ దాచిపెట్టే ముందు ఇద్దరినైతే దూరంగా పంపించేశాను. మనం కీ దాచిపెట్టే బైక్ అయితే ఇదే. ఇక లేట్ చేయకుండా వెంటనే కీ దాచిపెట్టడం అయితే స్టార్ట్ చేసా. అసలు ఎక్కడ దాచిపెట్టాలో కూడా అర్థం అవట్లేదు. ఇక్కడ దాచిపెట్టాలా లేక ఇక్కడ? ఇదేం కుదిరే పని లేక లేదే. ఐడియా, ఇక్కడ దాచిపెడదాం. సో ఫైనల్ గా ఈ బండి బొక్కలోనైతే కీ దాచిపెట్టేసా. ఈ కీని దొరికించుకోవడం దాదాపు అసాధ్యం. గేమ్ స్టార్ట్ అయిందని చెప్పగానే మా వాళ్ళు అయితే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక చూద్దాం కీని ఎవరు దొరికించుకుంటారు. ఆ డబ్బులు ఎలాగైనా చేసి నేనే గెలుచుకుంటా. టైం స్టార్ట్స్ నౌ. ఇక మావాడైతే కీని వెతకడం స్టార్ట్ చేశాడు. టోటల్ గా బైక్ చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేశాడు. కానీ వాడికి కీ ఎక్కడ దొరకడం లేదు. ఈ గేమ్ లో రూల్ ఏంటంటే 30 సెకండ్స్ లోపే కీని వెతకాలి. చూస్తూనే టైం అయితే అయిపోయింది. ఇక మావాడైతే 500 గెలుచుకోలేకపోయాడు. బట్ నెక్స్ట్ వీడి టర్మ్ అయితే వచ్చింది. చూద్దాం ఇప్పుడు వీడైనా వెతుకుతాడో లేదో. ఈ గేమ్ చూస్తూనే మరికొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. దేవుడి దయ వల్ల ఒకవేళ కీని కనుక కనుక్కుంటే 500 నాకే బొక్క. ఇక ఫైనల్ గా మావాడైతే బండి బొక్కలోనైతే చూసాడు. వాడికి అక్కడ కీ కనిపించింది. సో ఫైనల్ గా మావాడైతే సక్సెస్ఫుల్ గా కీని బయటికి తీసాడు. సక్సెస్ఫుల్ గా మావాడైతే 500 గెలుచుకున్నాడు. సో మరిన్ని ఇలాంటి క్రేజీ ఛాలెంజెస్ కోసం మన అకౌంట్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.